అది ఉన్న చాలా కమిట్మెంట్ ఇంకా చర్చలు ఆమెకు రాదు ఏమి గౌడ్ బాలచంద్ర ప్రశాంత్ రాకపోతే వెంకట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే ఆయన ఈ ముఖ్యమంత్రి ఎందుకంటే మీరు ఏళ్ళు అయితే రాష్ట్రంలో ఇంతవరకు దీంట్లో 200 ఆధారాలు రాష్ట్రులు మీవే కాలేజీలు మీవే అధికారాలు మీవే సెక్రటరీలు మీవే ఎంపీలు మీవే ఎమ్మెల్యేలు మీవే కానీ మా బీజేపీ జరుగుతుంది గోమలెక్కపోతుంది ఇది ఉంటుంది చాలా దుర్మార్గం తిరుగుబాటు అత్యంత రాష్ట్రంలో తిరుగుబాటుతోటి అధిపత్య కులాలు జీవితాలు ఖరారైతే ఖరారైన స్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల కోసం ఎస్సీ పిల్లలు బడుగు బలహీన పిల్లల కోసం సోషల్ వెల్ఫేర్ గురుకుల నవోదయాన్ని ప్రభుత్వ పాఠశాలని రేవంత్ రెడ్డి గారు పెట్టారు. ఒక పక్క అది పెడుతూనే కేంద్ర అంటే సెంట్రల్ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థకి రాష్ట్ర ప్రభుత్వ రేవంత్ రెడ్డి వీటిపైన సంతకాలు పెట్టి ప్రైవేటు విద్యాకరణని సమర్థిస్తున్నారు. దీనిపైన మీ పోరాటం ఎలా? ఇప్పుడు రాష్ట్రంలో 27,000 పాఠశాలలు వీటిని 5,000 పాఠశాలలో కుదిస్తానని చెప్పి ఎన్నికల్లో చెప్పారు. అంటే ఆయన ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలు కూడా డబ్బులు తినడానికి కుట్రపూరితంగా శ్రీ చైతన్య నారాయణ ఇంకా అనేక ప్రైవేట్ పాఠశాలల కొమ్ములాస్తూ విద్యను పేద వర్గాల ప్రవేశంగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మళ్ళా ఒక 40-50 ఏళ్ళు వెనక్కి అనేక పోరాటాలు చేసి స్కూల్ వెనక్కి గవర్నమెంట్ వెళ్ళేటప్పుడు మా అవుతలేదు, చుట్టుపక్కల 400 స్కూల్. మేము అప్పుడు పడిన బాధ చూసి ప్రతి గ్రామంలో పాఠశాలలు పెట్టాలి. ప్రైమరీ పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఇట్లా ఇవన్నీ ఫ్రీగా రాలేదు. అనేక పోరాటాలు. ఆ తర్వాత పేదవర్గాల విద్యార్థులు ఇది లేదు, వీళ్ళ స్తోమత లేదు. కాబట్టి వీళ్ళ కోసం ప్రభుత్వం హాస్టల్ ఏర్పాటు చేయాలి, గురుకులాలు ఏర్పాటు చేయాలి అని చెప్పి పోరాడి స్కీమ్ పెట్టారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ రంగం వస్తే వాటిని ప్రభుత్వం చదివించాలని చెప్పారు. ఈరోజు పేద వర్గాల పిల్లలు ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ దాకా పీజీ దాకా ఉచిత విద్య నుండి సమాజంలో విద్యార్థులకు పునాదులు పడ్డాయి. దీన్ని ఆధిపత్య అగ్రకులాల పార్టీలు అవి ఆధిపత్య కులాలు అయినటువంటి మీరు ఈ స్కీమ్ ఎత్తేస్తే మనకు 300 లేబర్ దొరుకుతలేరు, జీతగాలు దొరుకుతున్నారనే కుట్రతోటి ఈ స్కీమ్ ఎత్తేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఇది వెంటనే విరమించాలి. ఫీజుల బకాయిలు 10,000 ఎదుగుతాయి. నువ్వు వచ్చి 33 నెలలు నెలకు 200 కోట్లు ఇచ్చినా ఇప్పటికీ ఫీజుల బకాయిలు మొత్తం అయిపోయాయి. కానీ ఒక మంచి కుక్కను చంపితే సమాజం ఏడుస్తుంది, వ్యతిరేకిస్తుంది. దాన్ని పిచ్చి కుక్క ముట్లు చంపిస్తే చట్టం నుంచి ప్రజల నుంచి వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు ఫీజుల బకాయిలు 10,000-11,000 కోట్లకు పెట్టి నేను ఇది భరించలేనంటే ఏమన్నా మీనింగ్ ఉందా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రుడే కాంట్రాక్టర్ అని అలా బినామీ కాంట్రాక్టర్ 1,000 కోట్ల రూపాయలు కొట్టేసి ఒక్క కాంట్రాక్టర్కి 7,000 కోట్లు ఒకటే రోజు, ఇంకో కాంట్రాక్టర్కు 8,000 కోట్లు ఒకటే రోజు, ఇంకో కాంట్రాక్టర్కు 4,000 కోట్లు ఒకే రోజు. ఒక కాంట్రాక్టర్కి 8,000 కోట్లు, 7,000 కోట్లు, 6,000 కోట్లు, 5,000 కోట్లు వెనుకుంటారు. 14 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడానికి మీ దగ్గర పైసలు లేవా? నేను వచ్చాను. అంతేకాకుండా ఇన్ని రోజులు బకాయిలు పెట్టి ఇప్పుడు ఎంతో ప్రేమ మొత్తానికనే కాబట్టి జీవో నెంబర్ 7 పెట్టి విద్యార్థుల ఖాతాలు వేస్తారు. నాకు విద్యార్థుల ఖాతాలు ఇస్తాను, కాలేజీ ఖాతాలు ఇస్తేనే మేము ఇస్తలేము. విద్యార్థుల ఖాతాలు ఇస్తే మాకు ఫ్రీ అడ్మిషన్ ఎవరు ఇస్తారు? ఈరోజు మేమందరం ఇంజనీరింగ్లో, డిగ్రీలో, పీజీలో పిల్లలు పైసలు కట్టకుండా
ఫ్రీగా అడ్మిషన్లు ఇస్తారు. విద్యార్థుల ఖాతాలు వేస్తే కాలేజీలు వాళ్ళు ఫ్రీగా అడ్మిషన్ ఎందుకు ఇస్తారు? పైసలు కట్టు, రేపు పైసలు నీకు వచ్చేది, నీ ఖాతాలు ఉంటే నువ్వే తినాలి. కాబట్టి ఈ స్కీమ్ ఎత్తివేసేటందుకు ఒక కుట్ర. ఇది చంపకుండా గంప కింద కప్పి గాలి ఆడకుండా, నీరు లేకుండా, తిండి పెట్టకుండా కోళ్ళని తప్పుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి